అన్నా నేను మళ్ళొచ్చిన అనకేమో అయినట్టుంది చూడరా. అన్నా ఈ పల్లె ప్రశాంత్ ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లో ఉండాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి అన్న. రామకృష్ణ గారు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? రాజ్ ట్రావెల్స్. అది మీకు తెలుసా అండి? నాకు తెలియదు, మీకు తెలుసు. నాగార్జున సార్ చూసేదాకా షేర్ చేయండి అన్నా. ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఒక రైతు బిడ్డగా నలుగురు కడుపు నింపుడే తెలుసా అన్న. నలుగురు కడుపు కొట్టుడు ఈ రైతు బిడ్డకు తెలియదు అన్న. ఏం చేద్దామంటావు మరి? చెప్పేస్తున్నాడు, చెప్తాడన్నా. చెప్పు. ఈ పల్లె ప్రశాంత్ బిగ్ బాస్ లో పోవాలనుకుంటున్నా. ఎక్కడో కొడుతుంది సీనా. నాకేంటో భయంగా ఉంది. ముందు అలాగే ఉంటుంది కానీ బాగుంటుంది అన్నా ఈ మట్టికి తెలుసా అన్న నేను యాక్టింగ్ చేస్తున్నానా పని చేస్తున్నానని. అన్నా కొంతమంది పల్లె ప్రశాంత్ తప్పుగా అనుకునే అన్నలకి చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. అన్న మీకేం తెలుసా అని అడుగుతున్నా ఇయ్యాల. గుండెల్లో పిండాలు కదరా. ఎన్ని నాళ్ళు అన్నా, ఇంకెన్ని నాళ్ళు? ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. And respect. పల్లె ప్రశాంత్ ఇది రైతు పేరు అడ్డ పెట్టుకుంటున్నారు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. హలో హాయ్, నేను మీ గిత్రోయల్. మీకు తెలుసు కదా నేను చాలా జోవియల్. ఏమండో ఇది విన్నారా? బొంగులోది 105 రోజుల వేట దేనికోసం? సీజన్ 7 విన్నర్ అనే మాట కోసం. సంబరాలు అక్కడ అయిపోయాయి, మరి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కామన్ మ్యాన్ గా వచ్చి కప్పు కొట్టాడు. లెట్స్ వెల్కమ్ ద విన్నర్ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 పల్లవి ప్రశాంత్. ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. ఏంటి మమ్మీ ఎవడీడు? నే జెండాలా ఎగిరేస్తా. జై జవాన్ జై కిసాన్. మళ్ళొచ్చిన అంటే తగ్గేదేలే. ఎంత గురువారప్ప. కంగ్రాచులేషన్స్ ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. బిగ్ బాస్ సీజన్ 7. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎదురైతే దరిద్రం, తగిలితే కత్తిరు. ఎదురైతే దరిద్రం, తగిలితే కత్తిరు. పల్లవి ప్రశాంత్ అక్క కంగ్రాచులేషన్స్ విన్నర్. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ అక్క. వచ్చినావంటే తగ్గేదేలా అని జై జవాన్ జై కిసాన్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. తగ్గేదేలా అని చెప్పేసి ట్రోఫీ కొట్టుకోబోతావు నువ్వు. హౌ డు యు ఫీల్? ఎట్లా అనిపిస్తుంది? ఎక్స్పెక్ట్ చేసావా? నేను ఇంకా నమ్మలేకపోతున్నా నిజంగా. కొంపదీసి నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా? రైతులందరినీ గెలిపించాలి, అదే ఒక దగ్గర ఇట్లా పెట్టుకుని దానికోసమే ఆడినా, దానికోసమే పోరాన్నా. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నారా గట్టిగా? అరే ఈసారి నేను గ్రూప్ 2 ఖచ్చితంగా కొడతావా? 100%. ఈసారి ఎట్లన్నా మనం క్రాక్ చేయాలరా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఐపీఎస్. మా సీజన్ లో కామన్ ఆడియన్స్ గా వచ్చి అక్క బిగ్ బాస్ కి రావాలి అని తాపత్రయపడి బిగ్ బాస్ కి వచ్చి ఓ నీ అబ్బా ఆపరదే. అక్క టైటిల్ కొట్టావు ప్రశాంత్. అక్క నిజంగా నీ స్టోరీ ఇన్స్పిరేషనల్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను ఇన్స్పిరేషన్ కోసమే ఎంతో మంది ఆదర్శం కావాలి. నేను రైతులందరికీ రైతు బిడ్డనే సపోర్ట్ గా ఉండాలని ఇంత దూరం వచ్చిన. అంతేనా? ఇంకేమనుందా? ఆ కళ నెరవేరింది. రైతు బిడ్డలందరూ నా ఎన్నుకున్నారు. బరాబర్ రైతు బిడ్డలు వెనుక రైతులందరూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. ఎలా అనిపిస్తుంది అట్లా ఆడియన్స్ లో కూర్చొని ఇప్పుడు వచ్చి నా ముందర ఒక విన్నర్ లాగా కూర్చొని మాట్లాడుతూ ఉంటే? అయ్యా లోపలేం లేదు డొల్లా. అసలు హైదరాబాద్ అంటే నాకు ఒకటే తెలుసు, కూకట్పల్లి మార్కెట్, రైతు బజార్. ఎందుకంటే మేము కూకట్పల్లిలో మేము బయకడ వండించింది కూకట్పల్లి ఆడ అమ్ముతాం. ఏం చేస్తారు మీ డాడీ? ఆర్మీ.
ఏంద్రా మందులు వేసుకో. అదే సారీరా. ఆర్మీ బాడీ అంట నాది. ఊగే బస్ జేబీఎస్ బస్ స్టాండ్ తప్ప నాకు ఇంకేం తెలియదు. సరే ఎట్లయితే అట్లా కానీ బాబు నేను ఇట్లా ట్రై చేస్తున్నా. ఈ మధ్యన దీని గురించి ఎక్కువ చెప్పేసుకుంటా అని బాబుకి చెప్పిన 500 తీసుకొని హైదరాబాద్లో అడుగు పెట్టిన. హైదరాబాద్ నాకు అన్నం పెట్టింది. బ్రతకడానికి ఏం వచ్చు అని అడుగుతున్నాను. నేను రైస్ పెడతా మామ. నేను కర్రీ తీసుకొస్తా మామ. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.